కరీంనగర్ గోల్డ్ షాప్ దోపిడీ ఉదంతం ఇప్పుడు రాజకీయాల్లో తీవ్ర దుమారు రేపుతోంది. ఘటన ఆధారంగా చేసుకుని ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంతో ఇది కాస్త పొలిటికల్ వార్గా మారింది. ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, దొంగలకు భయం లేకుండా పోయిందని కేటీఆర్ విమర్శించారు. దీనికి కౌంటర్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ నేరాల్ని అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శిస్తూనే ప్రతి చిన్న విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం సరికాదని హితవు పలికారు. మరోవైపు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా ఘాటుగా స్పందించారు. కరీంనగర్ పట్టణంలో నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇక్కడున్న పెద్దలు కూడా అందరిని అడిగినాను, జీవన్ రెడ్డి గారిని, కమలాకర్ గారిని, ఇంకా మా సోదరులందరినీ, ఎప్పుడన్నా ఎన్నడన్నా ఇట్లాంటి సంఘటన గురించి మీరు విన్నారా? 5 తుపాకులతో 5గురు ముష్కరులు వచ్చి ఒక వ్యాపార సముదాయంలో చొరబడి భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 4-5 కోట్ల రూపాయల విలువైన సంపద దోచుకోవడమే కాకుండా 32 గంటలైనా పత్తాలేరు వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఎంత హీనమైన పరిస్థితిలో ఈ నగరంలో పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది, దాన్ని బట్టి చెప్పవచ్చు. శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర హోంశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ఆయన కింద పనిచేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలా ఈ బీఆర్ఎస్ మాటలు చూసినాక ప్రజలంతా నవ్వుకుంటున్నారు. వీళ్ళేం పిచ్చోళ్ళకి జరిగి 10 నిమిషాలుగానే వచ్చి తిడుతున్నారని చెప్పని. మా ఇంటికి దూరం వాడిని తెలుసా? హోమ్ మినిస్టర్ ఇల్లు ఇక్కడ, హోమ్ మినిస్టర్ పక్కనే జ్యువెలరీ ఉందని చెప్పి తెలుసా అనుకోమన్నా? మరి ఎమ్మెల్యే రోడ్డు దగ్గరనే, ఎమ్మెల్యే ఇంటి ముందు వచ్చారు. ఇంకా పక్కన జడ్జి కోర్టు ఉన్నది, ఎమ్మెల్యే ఇంటి ముందుగా వచ్చినట్టు వాళ్ళు. అన్నీ చిల్లర విమర్శలు ఎప్పుడు చేసుకోవద్దు. ఎప్పుడు ఏ విమర్శించాలో అప్పుడు విమర్శించుకోవాలి. విమర్శించడం తప్పు కాదు. ఎప్పుడు ఏ విమర్శలు చేయాలో ఆ విమర్శలు చేయాలి. ఇట్లా జరిగిన వెంటనే ఇట్లా చచ్చిపోరు నష్టపరిహారం అంటారు. ఏం జరిగిందో తెలుసుకోరు. అంటే ఇటువంటి విమర్శలు మంచిది కాదు. ఒక మంచి వాతావరణం నిర్మాణం చేయాలి తప్ప మంచి వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేయద్దు. జరిగిన సంఘటన దుర్మార్గమైన సంఘటన, దారుణమైన సంఘటన. దాని పాపం పుట్టకూటి కోసం పనిచేసే సిబ్బంది వాళ్ళు గాయపడ్డారు. వాళ్ళ యాజమాన్యంతో మాట్లాడినా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి వాళ్ళకి సర్జరీ చేశారు. ఒక సర్జరీ అవుతుంది, వాళ్ళు ప్రాణాపాయంలో ఉన్నారు, బతుకుతారా చస్తారా లేని టెన్షన్లో ఉన్నప్పుడు వచ్చి తిట్టి పిక్తారా? మేము తిట్టరాదా? నేను మీకంటే ఎక్కువ తిట్టచ్చు. నాకు నీ హయాంలో నువ్వు మాట్లాడుతున్నావు కదా, వేరే రాష్ట్రం నుంచి అంతర్జాతీయ దొంగలు వచ్చి ప్రొఫెషనల్ పరంగా జరిగినటువంటి సంఘటనకు చివరికి రాజ్యాంగపరంగా ఏదైతే ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రిపై అతి నీచంగా మాట్లాడుతున్నావు. ఇంకా ఖబర్దార్, నాలుక దగ్గర పెట్టుకో. మేము కూడా మాట్లాడగలుగుతాం. మరి మేము ఒక మాట మాట్లాడతాం ఈ హయాంలో జరిగినటువంటి సంఘటన విషయంలో కూడా. ఆ రోజు ఫిబ్రవరి 17వ తారీఖు మంత్రి నుంచి వస్తున్నటువంటి 2 అడ్వకేట్స్ ను అత్యంత దారుణంగా చంపిన దాంట్లో నీ పాత్ర ఉన్నదా? మరి నీ ప్రమేయం ఉన్నదా?